నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే టార్గెట్ చేశారు. అయితే గతంలో 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. దాదాపు 100 కోట్ల రూపాయలను ప్రశాంత్ కిషోర్కి వెచ్చించి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయన అయితే రిక్రూట్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రశాంత్ కిషోర్ కేంద్రంగా అనేక మంది ఐటీ ఉద్యోగులను ఐపాక్ టీంను ప్రశాంత్ కిషోర్ రిక్రూట్ చేసుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద బురదని చిమ్మటంలో ఆ రోజు ప్రశాంత్ కిషోర్ అయితే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపులో ప్రధానమైనటువంటి పాత్ర ఆనాడు ప్రశాంత్ కిషోర్ అయితే పోషించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు తోటి ఆయన అయితే భేటీ అయ్యారు. ఆయన భేటీ తర్వాత ప్రశాంత్ కిషోర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను చంద్రబాబు నాయుడిని కేవలం సాధారణంగానే కలిశాను, కానీ దీంట్లో ఎవరు కూడా విశ్లేషణ చేసేటువంటి చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అయితే వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి వైకాపాకి చెందినటువంటి పేరునాని కానీ, అంబటి రాంబాబు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, కొడాల నాని కానీ ఎంతోమంది మాజీ మంత్రులు, ప్రస్తుత మంత్రులు అందరూ కూడా ప్రశాంత్ కిషోర్ని అయితే టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులతోటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా కలుస్తారంటూ టార్గెట్ చేశారు. గతంలో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త అని గొప్ప వ్యక్తి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ని అయితే పొగిడిన పరిస్థితి. అయితే ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అనుకూలమైనటువంటి మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ప్రశాంత్ కిషోర్ని బీహార్ డెకాయిట్ అంటూ సోషల్ మీడియాలో ఆయన మీద అయితే అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సానుభూతి పనులు చేస్తూ ఉన్నారు. అయితే తమతోటి కలిసి ఉన్నంతకాలం అయితే ఎలాంటి నాయకులైనా వైకాపా అధిష్టానం కానీ, వైకాపా కార్యకర్తలు కానీ వారిని గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తే కనీసం వారితోటి చర్చలకు దిగినప్పటికీ ఆ నేతల మీద, ఆ వ్యక్తుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే వారి మీద పెద్ద ఎత్తున అబండాలతో అయితే పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో జత కట్టడం, ఇటు టీడీపీ జనసేన కూటమి, ఆ కూటమిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎన్ని స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయాలి, ఎన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలనేటువంటి స్పష్టమైనటువంటి ఒక చర్చ అయితే అటు చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ మధ్య అయితే జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ను గనక టీడీపీ జనసేన కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా గనక తీసుకుంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో, ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ సూచనలు, సలహాల మేరకు ఇటు టీడీపీ జనసేన కూటమి అయితే అద్భుతమైనటువంటి విజయం అయితే సాధించడానికి అయితే అవకాశాలు ఉన్నాయంటూ రాజకీయ పరిశీలకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో చర్చల అనంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. అంటే కళ్ళ ముందు వైకాపా ఓటమి ఏదైతే కనపడతా ఉందో దీనికి తోడు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు చంద్రబాబు నాయుడుతో కనుక జత కడితే టీడీపీ జనసేన బలమైన కూటమి, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ యొక్క సూచనలు, సలహాలు కనుక తోడైతే ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి భారీ మెజార్టీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేటువంటి అక్కస్తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అటు ప్రశాంత్ కిషోర్ మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే న్యూట్రల్ ప్రజానికి మాత్రం వైసీపీ తోటి అంతకాగినటువంటి వ్యక్తులందరినీ కూడా సచీలుగా వైసీపీ తోటి ఎప్పుడైతే వ్యతిరేకంగా పనిచేస్తారో, వారి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతోటి ఎప్పుడైతే చర్చలు జరుపుతారో అప్పుడు మాత్రం వారి మీద నిందలేసేటువంటి క్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అవలంబిస్తున్నటువంటి విధానాన్ని అయితే ఖచ్చితంగా న్యూట్రల్ ఓటర్లు అందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బగా తగిలేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి.